పేరు భవజ్ఞ శ్రీహరిక. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను పాడబోయే పాట ఇళ్ళలు మూవీ నుంచి వినరా సోరమ్మ కూతురి మొగుడ విషయము చెబుతాను. వినరా సోరమ్మ కూతురి మొగుడ విషయము చెబుతాను. వినరా సూరమ్మ కూతురి మొగుడ విషయము చెబుతాను. అసలు విషయము చెబుతాను. చెప్పు మళ్ళీ కారు మబ్బులు కమ్మిన వేళ, కాకులు గుడ్డికి చేరే వేళ, కా కా చందమామ తొంగి చూసే వేళ, సన్నజాజులు పూసే వేళ, ఆహా ఓహో బంటిగా నేను ఇంట్లో ఉండి ఉయ్యాల ఎక్కి ఊగుతూ ఉండే లాలే 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 లాలి లాలే 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 లాలిలో ఏం జరిగింది? తలుపు కిర్రున చప్పుడైనది, గుండె జల్లున కొట్టుకున్నది. తలుపు కిర్రున చప్పుడైనది, గుండె జల్లున కొట్టుకున్నది. మెల్ల మెల్లగా కళ్ళు తెరిచినే వచ్చినదెవరో చూచాను, వచ్చినదెవరో చూచాను. ఎవలాలు నల్లని వాడు, గుంట కన్నుల వాడు, గుబురు మీసాల వాడు, అయ్ బాబోయ్ 6 అడుగుల పొడుగు వాడు, ముద్దు నిమ్మని నన్ను అడిగినాడు. వాణ్ణి నేను నలిగెత్తాను. నేనివ్వ రానివ్వనంటూ మొహము దాచుకున్నా. పోనివ్వ ముద్దియమంటూ జడలు రాగినాడు. అమ్మా నానా అమ్మా నానా అంటూ నేను అల్లాడిపోయాను. అయినా గాని బదలక నన్ను ఉడిసి పట్టినాడు. అంతలో వచ్చింది. ఏంటి మోచ? కాదు మా అమ్మ. ఏమనింది? వెళ్ళవే నా తల్లి, వెళ్ళవే అమ్మా, ముద్దులిస్తే నీకు డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు, డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు అని ముందుకు తోచింది. అది తల్ల కాదు, రాక్షసి, పిశాచి, దెయ్యం. తర్వాత ఏమైందో చెప్పు. తప్పనిసరి అయి వెళ్ళాను, సిగ్గుపడుతూ నిలుచున్నాను. ఆ గదిలో తుకుపోయాడు, కథలు కబుర్లు చెప్పాడు, తన దుప్పటిలో చోటిచ్చాడు. ఛీ కులత పాపాత్మురాల, నువ్వు నాకొద్దు పో, వాడి దగ్గరికి పో. అంత కోపం ఎందుకయ్యా? అప్పుడు నా వయసు 5 అయ్యా. ఏంటి నీకప్పుడు 5 ఏళ్ళా? అంత కోపం ఎందుకయ్యా? అప్పుడు నా వయసు 5 అయ్యా. ఆ వచ్చనిది మా తాతయ్య. తాతయ్య తక్కదయ్య, తాతయ్య తక్కదయ్య, చెప్పనే లేదు తాతయ్య. అయ్యో తాతయ్య కొంప ముంచేశాడే. థ్యాంక్ యూ. చాలా బాగా పాడావు అమ్మా. చాలా స్పష్టత ఉంది, చక్కగా బాగా పాడావు. ప్రాక్టీస్ నైస్లీ. సంగీతం నేర్చుకో, ఇంకా బాగుంటుంది. గుడ్ లక్.